బ్రేకింగ్ న్యూస్ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కాసేపట్లో ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో మహిళలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణంపై చర్చించి ఆమోదం తెలుపుతారు. ఆర్టీసీలో మహిళల ఉచిత ప్రయాణానికి సంబంధించి అధికారికంగా పేరు ఖరారు చేసి ప్రకటన చేసే అవకాశం ఉంది. అలాగే నాలా చట్ట సవరణకు సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాల కోసం ఉపయోగించేందుకు నాలా చట్ట సవరణ చేస్తారు. ఎల్ఆర్ఎస్ పై కూడా మంత్రివర్గంలో చర్చించే ఛాన్స్ ఉంది. ఇక కొత్త బార్ పాలసీపై ఏపీ కేబినెట్ లో చర్చ జరగనుంది. వచ్చే నెల 1వ తేదీ నుంచి రాష్ట్రంలో కొత్త బార్ పాలసీ ఫీజులు పెంచే విషయంలో మంత్రివర్గం నిర్ణయం తీసుకుంటుంది. అలాగే సీఎం అండ్ టీమ్ సింగపూర్ టూర్ పై కేబినెట్ లో చర్చ జరగనుంది. రాష్ట్రానికి పెట్టుబడులతో పాటు వివిధ అంశాలకు సంబంధించి నిర్ణయం తీసుకోనున్నారు. కేబినెట్ సమావేశం తర్వాత తాజా పరిణామాలపై సీఎం చంద్రబాబు మంత్రులతో చర్చిస్తారు. లిక్కర్ స్కామ్ లో నగదు బయటపడడం, ఇప్పటికే జరిగిన అరెస్టులకు సంబంధించి మంత్రులతో సీఎం చర్చించే అవకాశం ఉంది. ఇక కొత్త రేషన్ కార్డుల జారీకి కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఫ్రీ హోల్డ్ భూముల్లో జరిగిన అక్రమాలపై సబ్ కమిటీ నివేదికపై చర్చిస్తారు. దీంతో పాటు రాజధాని అమరావతి పరిధిలో పలు సంస్థలకు భూ కేటాయింపులపై కూడా కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. కాసేపట్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ కానుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందిస్తారు. రామకృష్ణ, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ లహరి. ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ జరగబోతోంది. ఈ భేటీలో పలు కీలకమైనటువంటి అంశాల మీద చర్చించి నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నారు. ప్రధానంగా ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సంబంధించినటువంటి అమలు కార్యక్రమం జరగబోతా ఉంది. దీని మీద కూడా కేబినెట్ లో కీలకంగా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. అలాగే ఈ మహిళలకు ఉచిత బస్సు పథకానికి సంబంధించి స్త్రీ శక్తి పేరుతోటి ఆ పేరును కూడా ఖరారు చేయబోతా ఉన్నారు. ఇక నాలా చట్టానికి సంబంధించి కూడా ఇవాళ కేబినెట్ భేటీలో ఒక ఆర్డినెన్స్ మీద ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాలకు వినియోగించేదానికి సంబంధించి ఈ నాలా చట్టానికి సంబంధించి కూడా ఇవాళ కేబినెట్ భేటీలో కీలకంగా చర్చించి నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. అలాగే ఎల్ఆర్ఎస్ కు సంబంధించి ల్యాండ్ రెగ్యులైజేషన్ స్కీమ్ కి సంబంధించి కూడా ఇవాళ నిర్ణయం అయితే తీసుకునే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇక నూతన బార్ పాలసీకి సంబంధించి సెప్టెంబర్ 1 నుంచి కూడా ఈ నూతన బార్ పాలసీని అమల్లోకి రావాల్సినటువంటి నేపథ్యంలో ఇవాళ కేబినెట్ భేటీలో దీనికి సంబంధించి కూడా కొత్త బార్ లైసెన్స్ సంబంధించి ఎంత ఫీజు ఖరారు చేయాలన్న దాని మీద కూడా ఇవాళ చర్చించబోతా ఉన్నారు. దీని మీద కూడా ఒక నిర్ణయం అయితే వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇక ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం సింగపూర్ కు పర్యటనకు వెళ్లి రావడం జరిగింది. ఆ పర్యటనకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఇవాళ కేబినెట్ భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం అయితే ఉంది. సింగపూర్ కు సంబంధించినటువంటి పర్యటనలో ఎవరెవరు పెట్టుబడులు పెట్టేందుకు ఇక్కడ ఆసక్తి చూపిస్తా ఉన్నారు, వాటికి సంబంధించినటువంటి ప్రధాన అంశాలన్నీ కూడా చర్చకు రాబోతా ఉన్నాయి. ఇక కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించి ఈ నెల 25 నుంచి కూడా ఈ కొత్త డిజిటల్ ఫార్మాట్ లో రేషన్ కార్డులను జారీ చేయబోతా ఉంది. దానికి సంబంధించి కూడా కేబినెట్ లో ఆమోదం తెలిపే అవకాశం అయితే ఉంది. ఇక ఫ్రీ హోల్డ్ భూములకు సంబంధించి వివాదం నడుస్తున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ కూడా వేయటం జరిగింది. ఈ అక్రమాలను నిగ్గు తేల్చే దానికి సంబంధించి పూర్తి వివరాలను కూడా వాళ్ళ కేబినెట్ లో చర్చించి ఒక నిర్ణయం అయితే తీసుకోబోతా ఉన్నారు. ఇక ప్రధానంగా పలు సంస్థలకు భూ కేటాయింపులకు సంబంధించి కూడా ఇవాళ కేబినెట్ సమావేశంలో చర్చించి ఆ కేటాయింపులకు సంబంధించి కూడా ఆమోదం తెలియజేయబోతా ఉన్నారు. ఇక కేబినెట్ సమావేశం పూర్తయిన తర్వాత తాజా రాజకీయ పరిణామాల మీద కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు కేబినెట్ మంత్రులతోటి చర్చించే అవకాశం అయితే ఉంది. ప్రధానంగా ఈ మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి ఇటీవల 11 కోట్ల రూపాయల డబ్బు హైదరాబాద్ లో డంపును పట్టుకోవడంతో పాటు ఇప్పటి వరకు జరిగినటువంటి అరెస్టులు, ఈ పరిణామాలన్నింటి మీద కూడా ఇవాళ జరగబోతున్నటువంటి కేబినెట్ సమావేశంలో ప్రధానంగా చర్చించబోతా ఉన్నారు. లహరి.
రామకృష్ణ, లాస్ట్ టైం జరిగిన కేబినెట్ భేటీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హఠాత్తుగా భేటీలో నుంచి మధ్యలోనే వెళ్లిపోయారు. మరి ఈసారి జరగబోయే ఈ కేబినెట్ భేటీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరవుతున్నారా లేదా? తప్పకుండా హాజరయ్యే అవకాశాలు అయితే కనిపిస్తా ఉంది. అందరూ కూడా హాజరయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే సింగపూర్ పర్యటన తర్వాత అక్కడ జరిగినటువంటి పరిణామాలతో పాటు రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు కొన్ని కీలకమైనటువంటి, ఎందుకంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది ఎప్పటి నుంచో కూడా ఇది కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో 6 సూపర్ 6 పథకాల్లో భాగంగా ఇది ఒక కీలకమైనటువంటి పథకం కాబట్టి దీని మీద కీలకమైనటువంటి చర్చతో పాటు ఒక నిర్ణయం చేసుకునే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ తప్పనిసరిగా అందరూ కూడా మంత్రులంతా హాజరయ్యే అవకాశం అయితే ఉంటుంది. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.